మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్యోతికుమార్ అన్నారు. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీ రైన్ పేరుతో మారుతున్న టెక్నాలజీపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యత యూనివర్సిటీలపైనే ఉందని వైస్ ఛాన్సలర్ జ్యోతికుమార్ అన్నారు. విద్యార్థులకు విద్య అందని వస్తువుగా మారకూడదన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెక్నాలజీగానే చూడాలే గాని దానికి బానిస కాకూడదని సూచించారు. విద్యార్థులకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని నారాయణ కళాశాల ఎంబీఏ డీన్ ధనుంజయ్ అన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని వారు చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే మారుతున్న సామాజిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మనం ఎడ్యుకేషన్, మన విద్యా విధానాన్ని మనం చాలా మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. నాణ్యమైన విద్య అందని వస్తువుగా విద్యార్థులకు మారకూడదు. ఇప్పుడు డేటా సైన్స్ని, మెషిన్ లెర్నింగ్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఫిన్టెక్ విత్ బ్లాక్ చైన్ ఇవన్నిటినీ కూడా ఎంబీఏ సిలబస్లో భాగంగా చేసినట్లయితే ఇది చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ని ప్రవేశపెడుతూ ఇలా డీప్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తూ ఈ సబ్జెక్ట్స్ మనం రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మోస విధానంలో ఉన్నటువంటి విద్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ విధమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు అందరూ చర్చించడం జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీఇమాజినింగ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఎరా ఆఫ్ ఏఐ, ఫిన్టెక్ అండ్ అనలిటిక్స్ అనేటువంటి అంశం మీద నిర్వహించాము. దీనికి దాదాపు 175 పేపర్లు పరిశోధకుల నుంచి వచ్చాయి. సో ఏ విధంగా ఎంబీఏ ఎడ్యుకేషన్లో ఏఐ ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఎంబీఏ స్పెషలైజేషన్స్ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వీటన్నిటిలో కూడా ఎలా మనం ఇది ఇంటిగ్రేట్ చేస్తున్నాం, వినియోగిస్తున్నాం, ఎలా మనం ముందుకు పోవాలనే విషయాన్ని గురించి వాళ్ళు చర్చించారు. సో ఇది ఎంబీఏ విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం.